కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరలతో మందులు లభించేలా జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపులకి మంచి ఆదరణ ఉంది. ప్రపంచంలో జనరిక్ మందులను సరఫరా చేసే అతిపెద్ద దేశం భారతే. అయితే దేశంలో ఈ జనరిక్ మందుల విక్రయాల వాటా 10% మాత్రమే. జనరిక్ మందులపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో వాటిని వాడడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. భారతీయ ఫార్మా కంపెనీలకు అమెరికా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇండియా నుంచి ఎగుమతవుతున్న జనరిక్ ఔషధాలను బ్యాన్ చేసింది. బయట మెడికల్ షాపులు దొరికే బ్రాండెడ్ మందులకు జనరిక్ మందులకు మధ్య వ్యత్యాసం ఏంటి? జనరిక్ మందులపై అవగాహన కల్పించే బాధ్యత ఎవరికి? జనరిక్ మెడిసిన్ వాడచ్చా, వాడితే బీపీ షుగర్లు వాడచ్చా, లేకపోతే క్యాన్సర్ వాడచ్చా, దేనికి వాడచ్చు అని చాలా అపోహలు ఉంటాయి అన్నమాట మనందరిలో. దాని గురించి చాలా రీసెర్చ్ చేశాను. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చూడాల్సిందే. హాయ్, అందరికీ నమస్కారం. మనం మందులు వాడాలనుకున్నప్పుడు జనరిక్ మందులు వాడదాం అని చాలాసార్లు అనుకుంటాం. జనరిక్ మందులు చాలా చీప్గా ఉంటాయి అని అనుకుంటాం. సో నిజంగా జనరిక్ మెడిసిన్కి నార్మల్ మెడిసిన్కి తేడా ఏంటి అని చెప్పడానికి మీ ముందున్నాను. నా పేరు డాక్టర్ అమర్నాథ్ పోలిశెట్టి, హిమటాలజిస్ట్. దీని గురించి మీకు పూర్తిగా వివరించాలంటే అసలు మందులు ఎలా తయారు చేస్తారు, ఎలా కనుగొంటారు దగ్గర నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలన్నమాట. ఒక మందు తయారు చేయాలంటే దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని క్లినికల్ ట్రయల్స్ చేస్తుంటారు. అంటే మనం కోవిడ్ వ్యాక్సినేషన్ అప్పుడు చూసుంటాం కదా, క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. అది ముందు యానిమల్స్లో టెస్ట్ చేశారు, దాని తర్వాత అది మనుషులకి ఇచ్చారు, కొంతమంది 1000 మంది మనుషులకి ఇచ్చారు, దాని తర్వాత అది మొత్తం పాపులేషన్కి అందించడానికి చేశారు. ఇలా ఒక మందుని రీసెర్చ్ చేసి దాన్ని కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, దానివల్ల ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి, ఎంత డోస్లో ఇవ్వాలని అని రీసెర్చ్ చేసి ఒక మందుని తయారు చేస్తారు. ఈ మందుని ఇన్నోవేటర్ ఆర్ ఒరిజినల్ డ్రగ్ అంటారు అన్నమాట. ఈ మొత్తం తయారు చేయడానికి ఆ కంపెనీకి చాలా ఖర్చు అవుతుంది. అందుకోసం గవర్నమెంట్ అనేది ఆ కంపెనీ మడికే ఈ మందును తయారు చేయాలని ఒక టైం పీరియడ్ ఫ్రేమ్ చేస్తారన్నమాట. జనరల్గా అది 20 నుంచి 25 ఇయర్స్ దాకా ఉంటుంది. సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను అనుకో, డోలో పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ తయారు చేయడానికి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేస్తారు. ఆ పారాసెటమాల్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ ఒక కంపెనీ, ఒరిజినల్ కంపెనీ ఉంటుంది అనమాట. అది ఒక 20-25 ఏళ్ళు అదే కంపెనీ మనం తయారు చేస్తుంది. దాని తర్వాత అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అంటే దాని తర్వాత మార్కెట్లో రిలీజ్ చేయాలంటే అది ఏ కంపెనీ అయినా తయారు చేయొచ్చు అంటారు. సో ఆ పారాసెటమాల్ మందు ఇనీషియల్ తర్వాత అయిపోయిన తర్వాత 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని ఫార్ములా అనేది ఓపెన్ మార్కెట్లో ఉంటుంది. అంటే అది ఏ కంపెనీ అయినా తయారు చేయొచ్చు, ఏ కంపెనీ అయినా తయారు చేయొచ్చు అన్నప్పుడు సో రకరకాల కంపెనీలు తయారు చేయడం మొదలు పెడతాయి. అలా తయారు చేసినప్పుడు ఆ మందు రేట్ అనేది చాలా తగ్గిపోద్ది. ఇనీషియల్గా ఉన్న దానికన్నా కానీ ఒక 50% నుంచి 80% దాకా రేట్ తగ్గుతుంది. సో ఇలా తగ్గినప్పుడు దీని మందుని ఇప్పుడు 2 రకాల కంపెనీస్ తయారు చేయడానికి ముందుకు వస్తాయి. కొన్ని బ్రాండెడ్ కంపెనీస్, అంటే మనకు బాగా తెలిసిన కంపెనీలు తయారు చేస్తుంటాయి. అలానే కొన్ని అన్బ్రాండెడ్ కంపెనీలు కూడా తయారు చేస్తుంటాయి. సో బ్రాండెడ్ కంపెనీలు మనకి తెలిసినంత మనకు ఏంటంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేసి ఒక కంపెనీని అర్థం అనమాట. అలానే అన్బ్రాండెడ్ కంపెనీలు అంటే మనకు తెలియదు వాటి గురించి కరెక్ట్గా. సో సపోజు ఇండియాలో ఒక కంపెనీ అనేది సన్ ఫార్మసీ తీసుకోండి ఉదాహరణకి. ఈ కంపెనీ మన పారాసెటమాల్ అనే మందు తయారు చేస్తుంది. దీన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికాలోని USFDA అని ఒక సొసైటీ ఉందన్నమాట. ఇది ఈ మందుని టెస్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా? అలానే అట్ ద సేమ్ టైం అండి, ఈ కంపెనీ ఈ మందుని నేను అమెరికాకి అమ్మాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే దానికి కొన్ని స్టడీస్ చేసి ఆ స్టడీస్ యొక్క రిపోర్ట్ కూడా USFDAకి పెట్టాలన్నమాట. దాంట్లో ఏమేంటంటే ఫస్ట్ బయో అవైలబిలిటీ అని టెస్ట్ చేస్తారు. బయో అవైలబిలిటీ అంటే మనం ట్యాబ్లెట్ తీసుకున్నాం, సపోజ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ 500 mg ట్యాబ్లెట్ తీసుకున్నాం. సో ఒక కంపెనీ 2 కంపెనీలు తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ కంపెనీ తయారు చేసిందో ఆ మందు అట్ ద సేమ్ టైం మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న సన్ ఫార్మసీ 500 mg తీసుకున్న ఈ పారాసెటమాల్ మందు ఒక 10 మంది పేషెంట్స్కి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆ 500 mg తీసుకున్న తర్వాత అది బ్లడ్లోకి ఎంత % వెళ్తుంది అని చెక్ చేసేదే బయో అవైలబిలిటీ అనమాట. సపోజు ఒరిజినల్ డ్రగ్ కనుక 500 mg తీసుకుంటే ఒక 400 mg బ్లడ్లోకి వెళ్తుంది అనుకో, అది ఈ బ్రాండ్ కంపెనీ కనుక దగ్గరగా ఒక 10 to 20% వేరియేషన్స్లో కనుక ఉంటే దాన్ని అది యాక్సెప్ట్ చేసింది. దీన్ని బయో అవైలబిలిటీ స్టడీస్ అంటాం అన్నమాట. రెండోది ఫార్మకో కైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్ స్టడీస్ అంటాం. ఇదేంటంటే సపోజు ఈ 500 mg ట్యాబ్లెట్
సో ప్రతి గంటకి 10% రిలీజ్ అవ్వాలి. అంటే సో ఉదయం ఫస్ట్ గంటలో 10% రిలీజ్ అయితే అంటే 50 mg రిలీజ్ అయితే, సెకండ్ అవర్లో కూడా 50 mg, థర్డ్ అవర్లో కూడా 50 mg, ఇలా 10 గంటల పాటు సేమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది రిలీజ్ అవ్వాలి. దీన్ని ఫార్మకోకైనెటిక్ స్టడీస్ అంటాం అనమాట. ఇలా ఇంకా దీంతో పాటు ఇంకా చాలా స్టడీస్ చేస్తాం అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టడీస్ అనమాట. ఈ రెండు స్టడీస్లో కనుక కరెక్ట్గా ఏదైతే ఒరిజినల్ మాలిక్యూల్కి దీనికి మ్యాచింగ్ అయితే అది యాక్సెప్ట్ చేసి తీసుకుంటుంది అనమాట. అంటే ఇలా తీసుకొని అది సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పుడు సో ఇలాంటి డ్రగ్ ఒరిజినల్ డ్రగ్ అయితే ఎలా పనిచేస్తుందో ఈ బ్రాండెడ్ జెనరిక్ మందు కూడా అలానే పనిచేస్తుందని అర్థం అనమాట. కాకపోతే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇలా బ్రాండెడ్ జెనరిక్ కాకుండా అన్బ్రాండెడ్ జెనరిక్స్ అని ఉన్నాయన్నమాట. అన్బ్రాండెడ్ జెనరిక్స్ అంటే ఏంటంటే రకరకాల కంపెనీలు, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు క్వాలిటీ చెక్ చేయకుండా అట్ ద సేమ్ టైం బయో అవైలబిలిటీ, బయో ఈక్వలెన్స్ స్టడీ చెక్ చేయకుండా తయారు చేసే కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. వీటిని ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా సో ఈ మందుకి బయో అవైలబిలిటీ స్టడీస్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఫార్మకోకైనెటిక్ స్టడీస్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే యాక్టివ్ ఫార్మకాలజికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటాం అనమాట. ఈ ఏపీఐ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయకుండా కొన్నిసార్లు యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది అనమాట. ఇది ప్రజల్లో అమ్మటానికి యాక్సెప్ట్ చేసింది. సో దీనివల్ల చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి సో అని వివరంగా తెలుసుకోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చపాతీ తయారు చేయడం గురించి ఆలోచిస్తాం. సో చపాతీ తయారు చేయాలంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ గోధుమ పిండి, కొంచెం వాటర్, ఆయిల్, ఈ 3 పదార్థాలే తీసుకునేది. కాకపోతే ఈ చపాతీని కనుక ఒక 5 నిమిషాల్లో సో చపాతీ గోధుమ పిండిని నీళ్ళలో కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి ఒక 5 నిమిషాల్లో రుద్దేసి చేసాం అనుకో, చపాతీలు ఎలా వస్తాయి? చాలా గట్టిగా, తినడానికి చాలా కష్టంగా ఉంటాయి. అలానే ఈ చపాతీని కనుక ఈ గోధుమ పిండిని బాగా నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో వేసి బాగా కలిపేసి ఒక 2-3 అవర్స్, ఒక 1 hour 2 hours అలా పెట్టేసి నిదానంగా మడతలేసి రుద్దుతూ నీట్గా ఆయిల్ వేసి గోరువెచ్చ లైట్ మంటలో పెట్టామనుకో, ఇది చపాతీ చాలా స్మూత్గా వచ్చేది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది 5 to 6 hours దాటిన తర్వాత కానీ రేపు ఉదయం తినడానికి కూడా బాగానే ఉంటుంది. సో దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు సేమ్ పిండే, ఓకేనా, చపాతీ పిండితోనే చేసినాయి, కాకపోతే చేసే పద్ధతిలో చాలా తేడా ఉంటుంది. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను అనమాట. సో చపాతీ పిండి మనం సపోజ్ ఎగ్జాంపుల్గా ఆశీర్వాద్ చపాతీ పిండి తీసుకున్నాం అనుకోండి, కొన్ని నార్మల్ రకమైన చపాతీ పిండి తీసుకున్నాం అనుకోండి, వాటికి వీటికి కూడా చేసే పద్ధతిని బట్టి ఎంత టైంతో చేస్తున్నాం, ఎంత బాగా చేస్తున్నాం అన్నదాన్ని బట్టి చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు 4 రకాలు ఉన్నాయి. అంటే నార్మల్ చపాతీ పిండితో ఫాస్ట్గా చేయటం, దాన్ని జాగ్రత్తగా నిదానంగా చేయటం, ఆశీర్వాద్ పిండితో స్లోగా జాగ్రత్తగా చేయటం, ఒకటి ఫాస్ట్గా చేయటం, ఇలా 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. అలానే మన జనరిక్ మందులు కూడా 4 రకాలు ఉంటాయి. ఒకటి బ్రాండెడ్లో బాగా మంచి క్వాలిటీతో చేయటం, ఒకటి బ్రాండెడ్లో జనరిక్, ఓకేనా, ఇంకోటి పిచ్చి కంపెనీలో కొంచెం మంచి క్వాలిటీగా చేయటం, పిచ్చి కంపెనీలో అంటే అన్బ్రాండెడ్లో ఈజీగా చేయటం అన్నమాట. ఇలా 4 రకాలు ఉంటాయి. దీనివల్ల చాలామంది మనం చూసి సో పారాసెటమాలే ఉంది కదా, అది ఇది 2 ఒకటే కదా అని నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. సో సేమ్ మీరు రాసిన మందు నేను కొనుక్కున్న మందు ఒకటే కదా అని అంటారు. కాకపోతే ఒకటే అయినా కానీ సో ఒక కాంప్లికేటెడ్ డ్రగ్ తయారు చేయడంలో ఎంత కష్టం ఉంటుంది. మనం రోజువారీ చేసే చపాతీలోనే ఎంతో తేడా ఉంటుంది. అలాంటిది ఒక కాంప్లికేటెడ్ డ్రగ్ తయారు చేయడంలో ఎంత ప్రాసెస్ ఇన్వాల్వ్ అయింది. సో ఇలా ప్రాసెస్ని షార్ట్ కట్ చేయటం వల్ల దాని కాస్ట్ తగ్గిద్ది అనమాట. లేబర్ కాస్ట్ తగ్గిద్ది, కంపెనీ రన్నింగ్ కాస్ట్ తగ్గిద్ది. సో ఫాస్ట్గా తయారు చేయొచ్చు. అలానే కొన్ని కంపెనీలు ఏదైతే యాక్టివ్ ఫార్మలాజికల్ ఇంగ్రీడియంట్ ఉందో అది కూడా మంచి తీసుకురాకపోవటం వల్ల, మంచి ప్రోడక్ట్, బేస్ ప్రోడక్ట్ మంచిది వాడకపోవటం వల్ల అది వచ్చే ప్రోడక్ట్ కూడా మంచి క్వాలిటీ ఉండదు అనమాట. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇలాంటి మంచి కంపెనీలు కాకుండా జనరిక్ మందుల్లో లోయెస్ట్ క్వాలిటీ తీసుకోవడం వల్ల ఏం నష్టం జరిగింది మనకి అని అంటే, సపోజ్ మనం ఒక పారాసెటమాల్ మందు ఒక మంచి కంపెనీ తీసుకున్నాం. సో దాంట్లో 500 mg ప్రతి గంటకి 50% రిలీజ్ అవుతుంది అనుకో, అంటే ఆ ట్యాబ్లెట్ ఒక 10 గంటల పాటు బాగా పనిచేసింది. అదే ఈ బయో ఈక్వలెంట్ స్టడీస్ బాగలేవు అంటే 500 కాస్త మనం తీసుకున్నప్పుడు 250 లేకపోతే 300 ఉందనుకోండి, అప్పుడు మన శరీరంలోకి ఆ మందు వెళ్ళేది తక్కువ ఉంటుంది. దానివల్ల దాని ఎఫెక్ట్
నార్మల్గా 104 ఉన్న జ్వరం 100కి తీసుకొచ్చింది అనుకో మంచి కంపెనీ, ఇది 102 103 తీసుకొచ్చింది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం డబల్ డోస్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే పర్లేదు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని నేను చెప్తాను అనమాట. అట్ ద సేమ్ టైం ఇది 10 గంటలు పని చేయకుండా, సపోజ్ అది 10 గంటలు ఒక్కొక్క గంట 50 మిల్లీగ్రాములు ఇచ్చింది. అలా కాకుండా 3 గంటల్లో ఫస్ట్ గంటలో 150, రెండో గంటలో 150, 3 గంటలు 150 ఇచ్చింది అనుకో. 3 గంటలు పని చేసి దాని తర్వాత జ్వరం మళ్ళీ 3-4 గంటలకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మళ్ళీ డోస్ ఇస్తాం. ఇది నార్మల్ జ్వరానికి సింపుల్ నొప్పులకి పర్లేదు, ఓకేనా, పెద్ద ప్రాబ్లం ఏమదు. అదే సపోజ్ మనం బీపీ మందులు తీసుకుందాం, ఓకే, బీపీ మందులు జనరిక్ మందులు మంచి క్వాలిటీ తీసుకోలేదు, అప్పుడేమైంది? ఇనీషియల్గా 170 180 బీపీ ఉంది. ఆ ట్యాబ్లెట్ మొత్తం ఒకేసారి రిలీజ్ అవటం వల్ల 170 180 కాస్త 120 110 పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 4 గంటల తర్వాత మళ్ళీ బీపీ పెరిగింది. ఇలా మనం చూస్తే ఇనీషియల్గా బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 2-3 గంటలకి చూస్తే బాగానే ఉంటుంది. కాకపోతే దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా బీపీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఆర్గన్స్ డ్యామేజ్. అదే షుగర్ మందులో తీసుకున్నాం అనుకో, ఇనీషియల్గా 300 ఉంది షుగర్ తినకముందు, ఆ ట్యాబ్లెట్ వేస్తారు, ఆ ట్యాబ్లెట్ మొత్తం ఒకేసారి రిలీజ్ అయింది. అప్పుడేమైంది? 300 షుగర్ కాస్త 150 200 వచ్చేసి చూసి మనం ఏమనుకుంటాం, అయ్యో మన షుగర్ బాగా తగ్గిందే, ఈ ట్యాబ్లెట్లు బాగానే పనిచేస్తున్నాయి జనరిక్ ట్యాబ్లెట్లు అని అనుకుంటాం. కాకపోతే దాని తర్వాత ఏమైంది? నిదానంగా మళ్ళీ ఆ పవర్ మొత్తం అయిపోద్ది అనమాట 3 గంటల్లో. క్యాన్సర్ మందుల్లో కనుక జనరిక్ మందులు వాడటం వల్ల ఏం ప్రాబ్లమ్స్ అవుతాయంటే, మనం సపోజ్ ఒక ట్యాబ్లెట్ క్యాన్సర్కి తగ్గడానికి సంబంధించిన ఒక ట్యాబ్లెట్ ఉదయం సాయంకాలం రాశారనమాట. దీంట్లో బయో యాక్టివిటీ, ఓకేనా, బయో ఈక్వలెంట్ స్టడీస్ చేసినప్పుడు అది కరెక్ట్ అమౌంట్లో రిలీజ్ అవ్వట్లేదు. అంటే మనం ఒక 100 మిల్లీగ్రామ్స్ రోజు ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నప్పుడు అది కనుక బయో ఈక్వలెన్స్ కనుక సగమే కానీ లేకపోతే 80% ఉందనుకో, ఆ డ్రగ్ మన బాడీలో చేరేటప్పటికి రక్తంలో కలవటానికి జస్ట్ ఒక 50% 80% ఉంటుందన్నమాట. దానివల్ల ఏమైందంటే క్యాన్సర్ కణాలు సరిగా చనిపో. ఒకవేళ ఫార్మకోకైనెటిక్స్లో కనుక ప్రాబ్లం జరిగింది అంటే అది డ్రగ్ రిలీజ్ అయ్యేది ఆ 100 మిల్లీగ్రామ్స్ ప్రతి గంటలో 100 రిలీజ్ అవ్వాలన్నమాట. అలా 10 గంటల పాటు ప్రతి గంటకి 100 మిల్లీగ్రామ్స్ మటుకే రిలీజ్ అవ్వాలి. అలా కాకుండా ఆ డ్రగ్ తయారు చేసేటప్పుడు స్టెబిలిటీ, ఓకేనా, అంటే డ్రగ్ కరెక్ట్గా ఉండటానికి బైండర్స్, ఓకేనా, బైండర్స్ అని యాడ్ చేస్తాం. అంటే ఆ డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవ్వాలి, ఒకేసారి బ్లడ్లోకి వెళ్ళిపోగానే మొత్తం ఆ డ్రగ్ మొత్తం రిలీజ్ అవ్వకూడదు అనమాట. ఆ బైండర్స్ కనుక కరెక్ట్గా వాడలేదనుకో, ఆ బైండర్స్ అనేది చాలా కాస్ట్లీ అనమాట, ఓకేనా. ఆ డ్రగ్ తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమైంది, డ్రగ్ అనేది సడన్గా బాడీలో రిలీజ్ అయింది. అప్పుడు ఏమనిపించింది, ఆ బ్లడ్ బాడీలోకి, ఈ క్యాన్సర్ మందులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా, ఇది బ్లడ్లోకి రిలీజ్ అవ్వగానే ఏమైంది, సడన్గా ఒళ్ళు మొత్తం వేడెక్కిపోవటం, సడన్గా వామిటింగ్స్ రావటం జరిగింది అనమాట. అప్పుడు పేషెంట్ ఏమనుకుంటారు, అరే ఈ మందు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, ఈ మందు పడట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏమనుకుంటారు, అరే ఈ మందు ఆయనకి సరిగ్గా సెట్ అవ్వట్లేదు, చాలా వీక్గా ఉన్నట్టున్నారు పేషెంట్, తట్టుకోవట్లేదు అని డోసు 100 mg కాస్త 500 mg చేస్తాం అన్నమాట. ఆ 500 mg చేసిన తర్వాత ఏమైంది, ఫస్ట్ గంటలో 150, సెకండ్ గంటలో 150, థర్డ్ గంటలో 150 రిలీజ్ అయింది. పర్లేదులే, పేషెంట్ బాగానే తట్టుకుంటున్నారు, ఈసారి డోస్ తగ్గిద్దాం కదా అని అనుకొని డోసు సగం చేసి పెడతాం అన్నమాట. కాకపోతే దీనివల్ల ఏమైంది, 4 గంటలు 5 గంటల నుంచి డ్రగ్ ఏమి ఉండదు అనమాట, ఓకేనా. క్యాన్సర్ మందులు శరీరంలో ఉండదు. అలా లేకపోతే ఏమైంది, ఆ టైంలో క్యాన్సర్ ఉంటుంది. ఇలా ఈ మందు వాడిన తర్వాత 2 నెలల తర్వాత మనం స్కానింగ్ చేసి చూస్తాం. స్కానింగ్ చేసి చూస్తే ఏమన్నా వచ్చింది, క్యాన్సర్ పెద్దగా తగ్గలేదు. అప్పుడు మేము అనుకుంటాం, అయ్యో ఈయన మందు తట్టుకోలేకపోతున్నాడు, క్యాన్సర్ బాగా పవర్ఫుల్గా ఉంది, మనం ఇచ్చిన మందులు కూడా సరిపోవట్లేదు అని అనుకొని ఈ మందులు కాదు ఇంకేమన్నా కాస్ట్లీ మందులు లేకపోతే ఇంకా వేరే పవర్ఫుల్ కీమోథెరపీ వాడదాం అనుకుంటాం. ఆ పవర్ఫుల్ కీమోథెరపీ వాడేసరికి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలా చాలాసార్లు చిన్న ప్రాబ్లమ్స్కి అయితే పర్లేదు, బీపీ షుగర్ మడుకు లేకపోతే జ్వరానికి నొప్పులకి ఈ జనరిక్ మందులు క్వాలిటీ కరెక్ట్గా ఉంది, ఇవన్నీ టెస్టులు చేయకుండా ఉన్నాయి వాడినా పర్లేదు. కాకపోతే నా సజెషన్ పరంగా ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు ఖచ్చితంగా నిర్దిష్టమైన క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా బాగా చెక్ చేసిన మందులే వాడటం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చాలామందిని చూస్తుంటాను అనమాట,
ఫస్ట్ టైం వచ్చినప్పుడు పేషెంట్స్ నాన్న మంచి మందులు కొనుక్కుందాం అంటే ఎవరు ఒప్పుకోరు. ఓకేనా సార్, తక్కువలో మందులు రాయండి, డబ్బులు లేవు అని అంటారు. కాకపోతే ఇదే పేషెంటు జబ్బు పెరిగి 2 నెలల తర్వాత జబ్బు కంట్రోల్ కానప్పుడు ఫస్ట్ టైం వాడే మందుల కన్నా కానీ చాలా ఎక్కువ రేట్లు పెట్టి ఇంపోర్టెడ్ మెడిసిన్ ఓకేనా ఇవన్నీ వాడాల్సి వస్తుంది అనమాట. అందుకోసమే జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా, ఎలాంటి మందులు వాడాలి ఏంటి అని. సో బ్రాండెడ్ కంపెనీ ఉన్నంత మాత్రం, మంచి కంపెనీ ఉన్నంత మాత్రం ఆ జెనరిక్స్ ప్రాపర్గా పనిచేస్తున్నట్టు కాదు. ఓకేనా, అది క్వాలిటీ ఎలా ఉండాలో దాన్ని చేసే తయారీ పద్ధతి కూడా అంతే కరెక్ట్గా జరగాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.